అసలుడే గాని మహానుభావుడు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ అమ్ముడు బ్లాగ్స్. ఈ రోజు మనం చూడబోయేది పార్టీ బ్లాగ్. పార్టీ అంటే నాది నా ఫ్రెండ్స్ తో పార్టీ అనుకుంటున్నారా? కాదండి. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ తో అనుకుంటున్నారా? అస్సలు కాదండి. ఇవన్నీ బోరింగ్ అండి. అసలు మీకు ఒక సూపర్ డూపర్ పార్టీని పరిచయం చేస్తాను. ఇదిగోండి అంకుల్ పార్టీ. నాకు అర్థం కాలేదు. ఎస్, సో మా మామగారు వాళ్ళ వాకింగ్ ఫ్రెండ్స్ అందరు ఈ రోజు పార్టీ చేసుకుంటున్నారండి. ఇంత ఫన్ గ్యాంగ్ ని పెట్టుకొని మనం వీళ్ళతో వ్లాగ్ చేయకపోతే ఎలా అండి? అంతేగా అంతేగా. సో హియర్ యు గో ద ఫుల్ ఫన్ బ్యాచ్. హలో అంకిల్స్. సో అంకిల్, సో నేను చెప్తాను కదా, సమ్మర్ వస్తే మామిడి పండైనా ఒక నెల అటు ఇటు లేట్ గా వస్తుందేమో, కానీ సమ్మర్ కి పేరెంట్స్ మాత్రం ఇండియా నుంచి తప్పకుండా వచ్చేస్తారండి. సో మా మామగారు పుల్లారావు గారు. అంకిల్ మీ పేరు? మణిపాల్ రెడ్డి గారు. మీ పేరు? మణిపాల్ రెడ్డి. మీ పేరు? భాస్కర్ రావు. భాస్కర్ రావు. రాజ్ రొయ్యల వ్యాపారం. అలా కాదు రాజు కాదు, రొయ్యల నాయుడు. అమ్మ శ్రావణ మాస సందర్భంగా ఒక లక్ష్మీదేవితో కలిసి మాట్లాడుతున్నాం. ఆమె మా అందరికి అన్నదాత. మంచిగా అంకుల్ బార్ ముందు నిల్చొని ఓకే అంకుల్ మీ పేరు చెప్పలేదు. నా పేరు రాంబాబు. వెరీ గుడ్. ఓకే అంకుల్ మీరు ఎక్కడి నుంచి? నేను రాజమండ్రి నుంచి. నాకు 2 అమ్మాయిలు, ఓ పాప లండన్, ఓ పాప అమెరికా. సూపర్. మీరు లండన్ కి ఎక్కువ సార్ వెళ్తారా, అమెరికాకి ఎక్కువ సార్ వెళ్తారా? అమెరికానే. భయపడిపోయాడు అంకుల్. లేదు సమయం. డోంట్ వరీ, మీ లండన్ అమ్మాయి ఈ బ్లాగ్ చూడదు అంకుల్. మీరు చెప్పొచ్చు. ఏం లేదు ఎవరు చూసినా ఏది చూసినా జరిగేది జరగమంది. మీరంతా కూడా మంచి మనసుతో మంచి మనసుతో ఈ యొక్క ఆతిథ్యాన్ని ఇచ్చిన అయ్యో అంకుల్ మేము సో హ్యాపీ. లైక్ సో నేను అంకుల్ ఇంతకు ముందు కూడా కలుసున్నాను. నాకు ఆ యశోద అంటే అయ్యయ్యో అంటే యశోద అంటే కృష్ణుడు తల్లి, పెంచిన తల్లి. అమ్మా యశోద మన్ను కొట్టేవు నోటిలో. అన్నాని చెల్లిమి నుల్లిమి యశోద ఏడన్నాని రామన్నడుగగా. అన్నాని చెల్లిమి నుల్లిమి యశోద ఏడన్నా నీ నోరు చూపమనగా. అసలు వీళ్ళు పట్టు బాగుంది. మా కిట్టి పట్టులో ఓకే అంకుల్. ఓకే ఇప్పుడు నెక్స్ట్ అంకుల్ మీరు ఎక్కడి నుంచి? ఎవరు ఇక్కడ ఉన్నారు? ఐఎమ్ రాజ్ ఫ్రమ్ Brahmavaram. Raja Ramam. See, when I am in America, people used to call me as Raj. America. Okay. Uncle Chiranjeevi Dai Namma. Okay. అసలుడే గాని మహానుభావుడు. నాది రొయ్యల వ్యాపారం అండి, భీమవరం అండి. మా అమ్మాయి ఒక కూతురు, ఆమె మేసన్లో స్టే చేస్తుంది. ఆమెను చూడటానికి వస్తూ ఉంటాను. మా దిల్కాతి కూడా మా పుల్లారావు గారు అమ్మాయి ఇచ్చిన ఫీస్ట్కి వీఆర్ వెరీ మచ్ హ్యాపీ విత్ దిస్ పార్టీ. నా భూతో నా భవిష్యత్తు అన్న పార్టీ ఇచ్చారు. దేర్ కలెక్షన్ ఈజ్ వెరీ గుడ్. వీ ఎంజాయ్డ్ దిస్ ట్రిప్. మాకు వర్కౌట్ అయిపోయింది. ఈ ట్రిప్ చాలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను 3 days అయింది. 3 days అయింది. హలో అంకుల్, వీళ్ళ ఫ్రెండ్స్ కూడా మన కోసం ఆన్లైన్ లో జాయిన్ అయ్యి ఉన్నారు ఇండియా నుంచి. సో నైస్, సూపర్. నెక్స్ట్ అంకుల్ మీ పేరు? ఎక్కడి నుంచి?
నా పేరు భాస్కర్ రావు నెల్లుట్ల. మాది యాక్చువల్లీ హనంకొండ, ఓ నైస్. వరంగల్ డిస్ట్రిక్ట్. ఇక్కడ మా అమ్మాయి ఉంటుంది. అవును యా. ఇంకొకటి వీళ్ళందరూ మా కమ్యూనిటీలోనే వీళ్ళ కిడ్స్ ఉంటారు. సో అందరూ సేమ్ కమ్యూనిటీ. యా. మా అమ్మాయి దగ్గరికి వచ్చాము. అవును. ఇంకా చెప్పాలంటే మా అబ్బాయి డాలాస్లో ఉంటాడు. ఓకే. బస్ అమ్మాయి అబ్బాయి ఇక్కడనే, మేమిద్దరం ముసలం అక్కడనే. మీరు బాగా కుర్రోళ్ళలాగా ఉన్నారంటే ఓన్లీ 82 years. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నీకన్నా చిన్నోని నేను. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అదేమో నిజం. నాకు ఇప్పుడే మోకాలు నొప్పులు వచ్చేసాయి. మీరు బాగా యాక్టివ్ ఉన్నారు. సో మీరు ఎక్స్ ఆర్మీ మ్యాన్? నేను ఇండియన్ ఆర్మీలో 1964 to 70. మీరు కూడా ఇండియన్ ఆర్మీయా? కౌంటర్ ఎక్కువైపోయింది. ఆయన కౌంటర్ కానీ అన్నింటి కౌంటర్ ఇస్తారు. వెరీ నైస్. అయితే 64 to 70 పని చేశాను. వెరీ నైస్. I was in BSc final year, studying at Hyderabad, న్యూ సైన్స్ కాలేజ్ నారాయణగూడ చదివేవాడిని. అప్పుడు ఈ యుద్ధం అయింది కదా 62. దాని తర్వాత ఇంట్లో చెప్పక చెయ్యక అమ్మ నాన్నకు చెప్పకుండా వెళ్ళిపోయినా. 6 ఏళ్ళు పని చేసిన. అయితే 68లో మా ఫాదర్ చనిపోవడం కాబట్టి వాపస్ వచ్చిన. లేకుంటే ఐ వుడ్ హ్యావ్ కంటిన్యూడ్. అక్కడ చేసేసిన. ఇక్కడికి వచ్చినాక ఇక అనొచ్చు. కరెక్ట్. అమ్మాయి ఇంత పోకిరి అని నాకు తెలియదు. కాదు, నేను భయపడుకుంటా ఎట్లా అనుకుంటూ వచ్చేవాడిని. మీ అదృష్టం ఏంటంటే మీరు జంటి కాబట్టి లేడీ పోకిరి గ్యాంగ్ కాకుండా తెలియకుండా వెళ్ళారు అనుకోండి. అప్పుడు ఐ వుడ్ బి ఓన్లీ 28. అర్థమైందా ఫ్రెండ్స్? లేడీస్ గ్యాంగ్ లో అయితే అప్పుడు 20 ఏజ్ కూడా కాదు, 18 అంట. సో ఆంటీ మీరు ప్లీజ్ ఈ వీడియో చూస్తే కమెంట్ చేయరు అంకుల్ గురించి వీడియోలో. అంకుల్ మీ పేరు? నా పేరు మణిపాలరెడ్డి అమ్మ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు 2 పిల్లలు. పాప ఇక్కడే మేషన్లో జాబ్ చేస్తారు. మా అబ్బాయి ఏమో సియాటర్లో జాబ్ చేస్తారు. ఇద్దరు ఇక్కడే ఉన్నారు. నేను అయితే ఎవ్రీ ఇయర్ సమ్మర్ లో వస్తాను. ఓకే ఓకే. అంకుల్ నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా? ఎవ్రీ ఇయర్ సమ్మర్ లో వస్తానమ్మా. నో ప్రాబ్లం. నేను పిల్లలకి క్రమశిక్షణ నేర్పుతాను కాబట్టి నేను క్రమశిక్షణగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. అంతే. And last but not the least, మా మామగారు పుల్లారావు గారు. నాది పాలవంచ. KTPS లో 35 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్డ్ అయ్యాను 2008 డిసెంబర్ 31కి. మాకు ఒక కొడుకు ఒక కూతురు. కొడుకు ఇక్కడ సెటిల్ అయ్యాడు. మా కోడలు కొడుకు ఇక్కడే ఉన్నారు. మా బిడ్డ హైదరాబాద్. మా పిల్లలు అంతా హెల్త్ సెటిల్డ్. మీ గురించి ఒక మాట. మానవత్వం పరిమళించే మంచి మనసు. ఈ పాటకి నేనేం చెప్పలేదండి, చెప్తున్నాడు. మా మామగారి గురించి చెప్పమని నేను చెప్పలేదు. హృదయం లేదు ఈ పాటకు, పల్లవి లేదు. అంతేనా? ఓకే అంకుల్, ఒక క్వశ్చన్. మీలో ఎవరికైనా లవ్ మ్యారేజా? మీకు కూడా? అయితేను 1990లో నన్ను మా చిన్నమావ గారు ఏం చేశారంటే ఆ స్కూల్లో జస్ట్ సబ్జెక్ట్ టీచర్గా నన్ను తీసుకొచ్చారు. అదే స్కూల్లో వాళ్ళ బిడ్డ పని చేస్తాం. ఆ స్కూల్లో అయితే
ఆ తర్వాత ఒక 1 yearలో మా ఇద్దరికి మంచిగా దాని ఏమంటారు ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అంటే ఈ లోపల ఇద్దరం టీచర్లం కదా, ఆ స్కూల్లో పనిచేస్తూ ఉన్నాం. ఆమె మనసు నేను తెలుసుకున్నాను, నా మనసు ఆమె తెలుసు. వెరీ గుడ్. లవ్ కమ్ అరేంజ్. అంకుల్ మీది ప్యూర్ లవ్ అరేంజ్డ్? ఈయన మామూలుడు కాదు, ఈయన దీపావళికి చిచ్చుగుడ్లట్టు. సో అంకుల్ గురించి అంకుల్ చెప్పేసారు. అంకుల్ మీ లవ్ స్టోరీ చెప్పరా? నా లవ్ స్టోరీ చాలా పెద్దది. 26th మా ఇది ఉంది కదా ఫంక్షన్, తర్వాత సెపరేట్ ఎపిసోడ్లో చేసుకుందాం. ఓకే, యాక్చువల్లీ మా మామగారిది కూడా లవ్ మ్యారేజే. లేదా ఆయన లవ్ వేరే వాళ్ళని చేసుకున్నాడు, అరేంజ్ నీకు చిన్న విషయం, ఆ ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. సో వీళ్ళందరికీ లవ్ ఫెయిలియర్ బాగా అయిందండి, అది అర్థమైపోయింది, చెప్పట్లేదు. సో అందరికీ లవ్ ఫెయిలియర్ అయిందని మాత్రం ఈ పాటతో మాకు అర్థమైంది. నాకు తెలుసు ఇక్కడ ఒక సూపర్ టాలెంట్ ఒకరు ఉంది, పాట నిన్న ఏదో భలే పాట పాడారు. ఆ పాట మా కోసం మీ ఇద్దరు. నాది హన్మకొండ, నిన్న ఒక పాట ఏం పాట పాడారు? ఆయనే పాడతారు. హన్మకొండ గేటు కాడ గేటు మైసమ్మ కాడ, హన్మకొండ గేటు కాడ గేటు మైసమ్మ కాడ, గుంజు కొట్టి గవ్వే ఓ రావాలచ్చి గుంజు కొట్టి గవ్వే, ఇంటెన్ అబ్బాయి కాడ పుట్టిదామ చెట్టు నీడ, గుంజు కొట్టిందే గవ్వే ఓ రామలచ్చి గుంజు కొట్టిందే గవ్వే, వస్తానంటే ఆ అక్కలు సబ్బు వేస్తే, వస్తానంటే ఆహా అత్తరు సబ్బు వేస్తే, నువ్వు రాక చెడిపోతివే నువ్వు రాక చెడిపోతివే, హన్మకొండ గేటు కాడ గేటు మైసమ్మ కాడ, హనుమకొండ గేటు కాడ గేటు మైసమ్మ కాడ, గుంజు కొట్టిందరు గవ్వే ఓ రామలచ్చి గుంజు కొట్టిందరు గవ్వే. ఎవరి రామలక్ష్మి అంకుల్? అరే నీ అన్నదమ్ముల కొడతా, నీ అన్నదమ్ముల కొడతా. వామ్మో, నాకు లేరు అంకుల్ అన్నదమ్ముడు. సర్కారు పైస కడతా, అది నీ అన్నదమ్ముల కొడతా, సర్కారు పైస కడతా, నిన్నెత్తుకొని పోతానే నిన్నెత్తుకొని పోతానే, హన్మకొండ గేటు కాడ గేటు మైసమ్మ కాడ, గుంజు కొట్టిందరు గవ్వే ఓ రామలచ్చి గుంజు కొట్టిందరు గవ్వే. నాకు విజిల్ నాకు రాదు అంకుల్. గుడిచెనుక గుడిచెదానా గుండీల రేచెదా, నీ గుణము నాకు నచ్చనే దారు రోజు లక్ష్మి, నీ గుణము నాకు నచ్చనే దారు రోజు లక్ష్మి, గుడిచెనుక గుడిచెదానా గుండీల రేచెదానా, నీ గుణము నాకు నచ్చనే దారు రోజు లక్ష్మి, నీ గుణము నాకు నచ్చనే దారు రోజు. నువ్వు వస్తానంటే ఆ అత్తలు సబ్బు తెచ్చి, వస్తానంటే అత్తలు సబ్బు తెచ్చి, నువ్వు రాక చెడిపోతివే ఓ రామలచ్చి నువ్వు రాక చెడిపోతివే, హన్మకొండ గేటు కాడ గేటు మైసమ్మ కాడ, గుంజు కొట్టిందే గవ్వే ఓ రామలచ్చి గుంజు కొట్టిందే గవ్వే. ఇంకెవరైనా పాటలు పాడతారా? అంటే మీరా? సగం పాట కూడా కాదు, మొత్తం మర్చిపోయింది. సూపర్ అంకిల్, చాలా బాగా పాడారు. మనిషి జీవితం ఎలా రాలిపోతుంది చెప్తున్నా. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడు. అంకిల్ మసక మసక చీకట్లో కావాలండి, మసక మసక చీకట్లో కావాలండి, వేరే ఏదైనా. ఓ పాట పాడదామని వచ్చాను, ఆయన వెళ్ళిపోయాడు. ఓ అవును, యాక్చువల్లీ ఎస్ చెప్పని మర్చిపోయాను. వీళ్ళ గ్యాంగ్ కి ఒక గ్యాంగ్ లీడర్ ఉంటారు. అంకిల్ పేరేంటి? అంకిల్ పేరు రామ్మోహన్ రావు. అంకిల్ వి మిస్ యూ వెరీ బ్యాడ్లీ కదా. అవునా?
సుబ్బిశెట్టి బెల్లమంగళుడు భవానీ శంకరుడు ఏమంటాడు తెలుసా? అత్తవారిచ్చిన అరటి మామిడి తోటని రాసిచ్చినే. అలా సుబ్బిశెట్టిని అడుగుద్ది, ఓ బత్త జీడిపప్పు, బత్త బాదం పప్పు అని. ఆడి సుబ్బిశెట్టి అంటాడు, నీ అమ్మ బత్త గన్నేరు పప్పు ఏమవుతుంది? హరిశ్చంద్ర గారి ఎక్కడికో నెక్స్ట్ లెవెల్ ఎటో వెళ్ళిపోతుంది, ఎటో వెళ్ళిపోయింది మనసు ఈ వయస్సు. మీ వైఫ్ కి చెప్తాను ఉండండి అంకుల్, ఒంటరి అయిపోయింది అంటున్నారు. మా అంకుల్కి అయితే పైన వాళ్ళ ఆవిడ ఉంది. సూపర్ సూపర్. అందుకనే ఆయన గుమ్మం దాటకుండా కాపాడుతారు. అవును. మరి అంకుల్ చాలా సంతోషదాయకమైన విషయం ఏంటంటే, సంతోషం అనేది చాలా అరుదుగా ఉన్న రోజులు. కరెక్ట్ అంకుల్, డెఫినెట్లీ అంకుల్. లైఫ్ అంతా యూ డోంట్ నో రైట్, ఎనీ మినిట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో హ్యాపీనెస్ అందరికీ స్ట్రెస్లు ఉంటాయి, అందరికీ బాధ. ఏదన్నా మంచి పాట పాడండి. మీరు ఘంటసాల పాటలు ఏది ఏమైనా అంటే ఆ నిమిషానికి ఏ నిమిషానికి ఏమి జరుగునో. ఎవరు మీరు ఫుడ్ ఏంటండి అంకుల్ ఈరోజు? పునుగులు, ఇంకా మిరపకాయ బజ్జీ, ఇదేంటి అంకుల్? ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై, తర్వాత ఇక్కడ ఏముందో చూద్దామా ఫ్రెండ్స్. కానీ దీంట్లో ఒకటి కూడా నేను చేయలేదు ఫ్రెండ్స్, మేము అన్ని రెస్టారెంటే. సో పెరుగు, అమ్మో అసలు విజిల్కి ఏం తక్కువ లేదు. రోటీ, పప్పు, సమ్ వెజ్ బిర్యానీ, మటన్ కర్రీ, హాట్ రైస్ అండి. ಸ್ವಲ್ಪ ಸಮಯ ಅನಂತರ తాగుటయే ఎరుంగని అజాత శత్రువు తాగిన నాడు సాగరములన్నీ మందు కాగా. ఈ అంకుల్ ప్రతి ఒక్క దానికి పాటలు పెట్టుకొని ఉన్నాడు. ఏం లేదు రా తల్లి, చిన్న అలుగుటయే ఎరుంగని అజాత శత్రువు అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాగా. దాన్ని రివర్స్ లో తాగుటయే తాగిన నాడు సాగరములన్నీ మందు కాగా. అంకుల్ రీమిక్స్ కూడా పాడేస్తున్నాడు అన్నమాట. సూపర్ అంకుల్, సూపర్ సూపర్. అసలు మీరు ఒక ఘంటసాల సాంగ్ ఒక్కటి పాడేస్తే అయిపోతుంది. మీకు గణాగణ సుందర వచ్చా? మీరెవరైనా అంకుల్ పాడతారా? రాజ్ అంకుల్ మీరు పాడతారా? డాన్స్ ఏనా? ఓకే అంకుల్ డాన్సరే. ఇప్పుడు ఒక పాట వేసేద్దాము. వి ఆల్ విల్ డాన్స్. ఏ పాట? ఆడియన్స్ రిక్వెస్ట్, ఏ పాట? హృదయం అత్తమని పగిలితే అతకదని తెలిసిన అంకుల్ కి బ్రేకప్ చాలా అయినట్టుంది. తల్లి నువ్వు మామూలు మాట్లాడు. కానీ నా కొడుకే లేడు అంకుల్. నీకు అవసరం లేదు. నేను చెప్పేది లోకమే కొడుకు అంటారా? మరి అంత ముసలిదాని లాగా కనిపిస్తున్నానా? లక్ష్మి, దుర్గా. ఓ ఆ దుర్గా, ఓ పిల్లల్ని ముగ్గురు ఉంటే ఇంకా బాగుండేది. అంతేనంటారా? అంతేనంటారా? వావ్, విజిల్. ఇంకెవరికైనా విజిల్ ఐటమ్ వచ్చా అంకుల్? మీకు వచ్చా విజిల్ ఐటమ్? రాదు. మేము గాజులోళ్ళం కాదా? జువాకే పిల్ల మది గాజులోళ్ళమే, గాజువాకే పిల్ల మది గాజులోళ్ళమే పిల్ల మేము.
గాజువాకే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్ల మేము సబ్బవరం పిల్ల మే సబ్బులోళ్ళం కాదా సబ్బవరమే పిల్ల మాది సబ్బులోళ్ళమే అంకుల్ మనవరాలు వచ్చి డాన్స్ చేస్తాను వాళ్ళు వేస్ట్ అంకుల్ మనవరాళ్ళు అది ఈ కాలము శ్రీపురం పిల్ల మే చీరలోళ్ళం కాదా శ్రీపురం పిల్ల మే చీరలోళ్ళం కాదా చెప్పలేదా ఎస్ చూసారు కదా మా ఈ ఫన్ ఫిల్ బ్లాగ్. సో ఇలాగే మీ ఇంట్లో కూడా మీ పేరెంట్స్ మీ ఇన్లాస్ అందరు వచ్చి ఉంటారు. ఎస్ అంకుల్. సో ఈ సమ్మర్ వాళ్ళందరినీ హ్యాపీ చేసేద్దాము. అందరికి బ్లాగ్ చూపించేసేయండి. సో అంకుల్ అందరూ బాయ్ చెప్పండి. బాయ్.